హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను నెయ్యి కూడా పోస్తున్నాను. నేనైతే 1 కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను. ఆ కేజీ క్వాంటిటీ అయితే మాకు సరిపోతుంది. ఈరోజు బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? మా చిన్న అబ్బాయి వచ్చాడు. ఇంకా తాను వచ్చాడంటే ఇక మా ఇంట్లో నాన్ వెజే సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ ఆకు వేసుకోండి, ఇవి వేసుకోండి. వేసుకున్నాక అది కొంచెం వేడెక్కనివ్వండి. కొంచెం వేడెక్కాక మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందారు. కొంచెం జరిగితే చాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇలా దగ్గరికి బాగా వేగనివ్వండి. వేగాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరే ఎంత పడుతుంది మీరు చూసుకోండి. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. వేసి ఉల్లిపాయల్లో ఇలా తిప్పేస్తూ ఉంటే కొంచెం సేపు అయితే ఫ్రై చేయనట్టు చేయండి. అప్పుడు బిర్యానీ స్మెల్ మన పక్కింటికి కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారా వీళ్ళు అన్నట్టు మన ఇంటికే చూస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే షాప్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. చికెన్ విడిగా బిర్యానీ విడిగా అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. అసలు ఈ రోజైతే నాకు కుదరదని చెప్పాను, కానీ పిల్లలు వినరు కదా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అన్నది అయిపోవాలి, ఏదన్నా అంటే బాధపడతారు. అందుకోసం అని చెప్పేసి త్వరగా అయిపోతుంది. మా ఇంట్లోనే కాదు అందరి ఇళ్ళల్లో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందుకనే త్వరగా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. బిర్యానీ కూడా బాగుంటుంది. చేసి చూశాక మీరే నాకు కామెంట్ చేస్తారు ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి. అంత బాగా సెట్ అవుతుంది. ఇలా దగ్గరికి వచ్చేసాక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం చేతి అంచనాతోనే వేసేస్తూ ఉంటాను. మీరు కొలతల ప్రకారం వేసుకుంటే కొలతల ప్రకారం వేసుకోండి. పసుపు యాడ్ చేశాను. కొంచెం కారం యాడ్ చేసుకోండి. కొంచెం కారం యాడ్ చేసుకుంటే ఆ ఘాటు మన కర్రీ ఉండదు కదా, దానికి టేస్ట్కి సరిపోతుంది. ఇలా కొంచెం చేసుకున్న తర్వాత ఇదేంటంటే మా పెద్ద అబ్బాయి మళ్ళీ చికెన్ కర్రీ లేకుండా విడిగా కర్రీ లేకుండా బిర్యానీలో తినడు. కానీ ఎవరైనా సరే విడిగా కర్రీ కావాలంటే ఇలా కొంచెం వాటర్ వేయండి. ఇది చికెన్ అనేది కొంచెం బాగా ఉడికిద్ది. ఇలా దగ్గరికి వచ్చాక నేను కొత్తిమీర పుదీనా కోసం పంపించాను. నాకు అదేది షాపుల్లో లేదంట. మనం ఏం కంగారు పడక్కర్లేదు. దాని బదులు ఈ కసూరి మేతి కూడా మనం వేసుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు దాన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. చూసారా, వాటర్ పోసినా సరే మనం వాటర్ ఎక్కడ కనిపించకుండా చూసుకోవాలి. నేనైతే బిర్యానీ మసాలా యాడ్ చేస్తాను, షాప్ దగ్గర దొరికేది. అది కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. అది యాడ్ చేసేసుకున్నట్టే మంచి కలర్ వస్తుంది. నేను కేజీకి అయితే 2 ప్యాకెట్స్ వేసుకోండి. 2 ప్యాకెట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఎలా రెడీ అయిందో చూడండి. వావ్, సూపర్గా వచ్చింది. ఇంతవరకు కూడా మనం ఇలా చేయాలి. లేదంటే మీకు టేస్ట్ అనేది రాదు. ఫాస్ట్గా అన్నీ వేసారంటే టేస్ట్ రాదు. ఇప్పుడు వచ్చేసింది కదా. ఇలాగా మీ ఇంట్లో ఎవరైనా సరే కర్రీ లేకుండా బిర్యానీ తినేవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం పక్కకు పెట్టుకోండి. నాకైతే మా అబ్బాయికి కొంచెం తీసేసి మీకు వాటర్ అనేది యాడ్ చేస్తాను. నేనైతే సోనా మైసూర్ బియ్యంతో చేసుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను గ్లాసున్నర పోసుకుంటున్నాను. నేను వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసాం కదా, మనం వెంటనే రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి.
రైస్ యాడ్ చేసేస్తున్నాను. రైస్ కూడా వేసేసుకుంటారు వెంటనే. కుక్కర్ విజిల్ వచ్చేవాళ్ళు త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఒక్కొక్కళ్ళది. అలాంటి వాళ్ళు 2 రానిచ్చుకోండి. నాకైతే ఒక విజిల్ వస్తే అయితే సరిపోతుంది, ఒక విజిల్ కూడా సరిపోతుంది. ఈ బియ్యం వేసిన వెంటనే ఇంకా మూత పెట్టేసుకుంటామే. ఇది లేడీస్కే కాదండో, జెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. మీరు బ్యాచిలర్స్ అయితే ఇలా శుభ్రంగా ఆఫీస్ నుంచి రాగానే నీట్గా చేసుకుని తినచ్చు. లేదనుకో పెళ్ళైన మా తమ్ముళ్ళు అయితే మరదల పుట్టింటికి వెళ్ళినప్పుడు నీట్గా చేసుకోవచ్చు. మీరు కూడా బాగా చూసి నేర్చుకోండి. ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి. అన్ని పనులు ఇద్దరికే రావాలి. ఇద్దరు కూడా షేర్ చేసుకోవాలి అన్ని పనులను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్న ఫీలింగ్ అయితే ఉండకూడదు ఎవరికైనా. అప్పుడు మన ఫ్యామిలీస్ చాలా సంతోషంగా అయితే ఉంటుంది. నేను కూడా అలా ఉండటానికే మా ఇల్లుని ట్రై చేస్తున్నాను. నా వంతు నేను చేస్తున్నాను. ఇలా మూత పెట్టేద్దారు. మూత పెట్టేశాక ఒక విజిల్ వచ్చాక కట్టేసేయండి గ్యాస్ పైన. మళ్ళీ చెప్పలేదు అనుకోకుండాను. అప్పుడు కొంచెం సేపు అది ఆవిరి వెళ్ళిపోయేంత వరకు ఉంచేసాక అప్పుడు ఓపెన్ చేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా అవుతుంది. అందుకే అందరూ ట్రై చేయండి. బిర్యానీ రెడీ అయ్యాక చూపిస్తాను మీకు. అయిపోయిందండి. మనం బిర్యానీ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. టైట్గా పట్టేసింది. సూపర్ కుదిరింది. బిర్యానీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దారు. ఎలా ఉంది సోరీ బిర్యానీ? మమ్మీ సూపర్గా కుదిరింది. ఓకే, బిర్యానీ అయితే బాగా వచ్చేసింది. నేనైతే ఒక్కదాన్ని వీడియో బిర్యానీ చేసుకుంటా ఉంటే చాలా కష్టపడిపోయాను. కానీ అంటే మనకి వీడియోల మీద ప్రేమ కదా, అందుకోసమని. మా అబ్బాయి అయితే ప్లేట్లో కూడా తీసేసుకున్నాడు. తను ఎంజాయ్ చేస్తాడు. ఇంకా డ్రింక్ తెచ్చుకుని మీరు కూడా ఫుల్గా చేసుకుని శుభ్రంగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే సరిపోదు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మరి.